బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అలివేలి స్వగ్రామంలో రాత్రి బస చేయడానికి వెళ్ళక ఇదే అదునుగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. 2 అల్మారాలను పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 18,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలను దొంగలు కాజేయడంతో బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు వేలిముద్రల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. సార్ మాది రోటరీ నగరు. నేను రాత్రి నిన్న ఫీల్డ్కి వెళ్ళి అటు నుంచి మా సొంత ఊరు హరిదాస్పురం వెళ్ళిపోయాను సార్. రాత్రి అక్కడ ఉండిపోయాను. ఉదయం లేచి ఇల్లు తలుపులు తీసుకుంటే ఫోన్ చేశారు. వచ్చాను సార్. చూసేసరికి ఎదురువన్నీ లాకులు కొట్టేసి ఆ లోపల బీరువా లాకులు కొట్టేసి 40 తులాలకు పైబడి బంగారం పోయింది సార్. వెండి 10 తులాలు ఇలా పోయింది సార్. డబ్బులు 18,000 రూపాయలు పోయాయి సార్. నేను వచ్చేసరికి అన్నీ తీసేసి ఉన్నాయి సార్. మొత్తం ఎటువంటి అన్నీ చాలా చెదిరైపోయినాయి సార్. డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, డైమండ్ బ్రాస్లెట్స్, డైమండ్ కొన్ని వాల్యూ సుమారు 10-15 లక్షలు డైమండ్ వాల్యూ సార్. నా పేరు ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ చోరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అలాగే దీనిపై పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? రాము, ప్రసన్న నిన్న పలాస నియోజకవర్గం కాశీబుగ్గ మున్సిపాలిటీలో రోటరీ నగర్ లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ లో పనిచేస్తున్న అలివేని అనే ఉద్యోగి నిన్న ఉదయం విధుల్లో భాగంగా నిన్న తన ఇంటికి తాళం వేసి బయటికి ఫీల్డ్ వర్క్ వెళ్ళారు. ఇదే సమయంలో కూడా తిరిగి ఆవిడ సాయంత్రం వరకు కూడా విధి నిర్వహణ చేసుకున్న తర్వాత వాళ్ళ సొంతూరు ఏదైతే నందిగామ మండలం హరిదాస్పురం వెళ్ళారు. రాత్రి వాళ్ళ సొంతూరు హరిదాస్పురంలో ఉన్న తర్వాత ఉదయం తిరిగి నైట్ అక్కడ ఉండిపోయింది జరిగింది. ఇదే సమయంలో ఆవిడ తాళం వేసుకుని వెళ్ళిపోయింది. అయితే ఉదయానికి ఎవరైతే రోటరీ నగర్ లో ఉంటుంది తన ఇంటికి తాళం తెరిచి ఉంది, మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి ఉండటంతో ఎదురింటి వాళ్ళకి డౌట్ వచ్చి వెంటనే ఎవరైతే ఎన్ఆర్ఈజిఎస్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అలివేనికి ఫోన్ చేశారు. మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి, ఎవరున్నారు ఏంటని అడిగితే ఎవరు లేరు, నేను తాళం వేసుకెళ్ళాలని చెప్తే వెంటనే అక్కడ నుంచి కూడా అలివేని వెంటనే ఏదైతే తన నందిగామ మండలంలో ఉన్న హరిదాస్పురం నుంచి వెంటనే రావడం ఎంత వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడికక్కడ కూడా మొత్తం తలుపులన్నీ విరగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదిరి ఉన్నాయి. మరోవైపు బీరువాలో అరమన్లో దాచుకున్న 40 తులాల బంగారం, 15 లక్షలు విలువ చేసే వజ్రాల ఆభరణాలు, మరోవైపు 10 తులాల వెండి, మరోవైపు 18,000 నగదు కూడా మొత్తం అంత దొంగలు కూడా దోచినట్టు కూడా గుర్తించారు. వెంటనే అలివేని స్థానికంగా ఉన్న కాశీబుగ్గ పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి క్లూస్ టీమ్ తో వచ్చి మొత్తం అంతా కూడా పరిశీలన జరిగింది. అయితే గత కొన్నాళ్ళుగా కూడా ఒరిస్సా మరోవైపు బీహార్కి చెందిన కొంతమంది దొంగల ముఠాలు పకటిపూట రిక్కి నిర్వహిస్తూ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి, మరోవైపు ఇళ్ళలో అంటే ఒంటరిగా ఎవరు ఉంటున్నారు, ఎవరైనా బయటికి వెళ్లి సాయంత్రం వస్తున్నారా లేదా రాత్రికి వస్తున్నారా లేదా కొన్ని రోజుల పాటు బయట ఎక్కడైనా ఉంటున్నారనే దానికి సంబంధించి కూడా రిక్కి నిర్వహించి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు కూడా కాశీబుగ్గ పోలీసులు స్పష్టం చేస్తారు. అయితే ఎవరైతే అలివేనికి సంబంధించిన కూడా సుమారు 40 నుంచి 45 లక్షల విలువైన ఆభరణాలు కూడా దొంగలు పట్టుకెళ్ళినట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తారు. దీనికి సంబంధించి కూడా క్లూస్ టీమ్ తో మొత్తం ఎవరెవరు దొంగలు, పాత దొంగలు లేకపోతే ఇంకెవరైనా కొత్త మూట ఏవైనా బీహార్ నుంచి కానీ ఒరిస్సా నుంచి వచ్చిందనే దానికి సంబంధించి కూడా మొత్తం ఆధారాన్ని సేకరిస్తున్నట్టు కూడా కాశీబుగ్గ పోలీసులు స్పష్టం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా మెల్లి తిరిగి రాకపోతే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వేరే ఊరిలో ఎక్కడికైనా 2-3 రోజులకు పాటు ఇంటి దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా మాకు పోలీసులకు సమాచారం అందించాలి. అదే సమయంలో మేము నైట్ పూట కూడా పెట్టురుగా నిర్వహిస్తూ కూడా ఆ ప్రాంతాలంతా కూడా రెగ్యులర్ గా తనిఖీ నిర్వహిస్తాం. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాదని కూడా కాశీబుగ్గ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విధంగా గతంలో కూడా కొన్ని దొంగతనాలు జరిగి ఇదేమైనా బీహార్ ముఠాలకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చని కూడా కాశీబుగ్గ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైనా దొంగలు ఖచ్చితంగా కొద్ది రోజులు పట్టుకొని తీరుతామంటూ కూడా కాశీబుగ్గ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఎవరైతే అలివేని ఎన్ఆర్ఈజిఎస్ లో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ గా తన కూతురు పెళ్లి కోసం మొన్నటి కొద్ది రోజుల క్రితం 40 తులాల బంగారం, మరోవైపు 15 లక్షలు విలువ వజ్రాలు, వెండి, నగదుతో పాటు ఇంట్లో దాచిపెట్టుకున్న కూతురు త్వరలో కొద్ది రోజుల్లో కూతురి పెళ్లికి అన్ని సిద్ధం చేసుకున్న టైంలో కూడా ఇంటిలో పెట్టి బయటకు వెళ్ళాను. దొంగలు ఈ విధంగా వస్తారని ఊహించలేదు. కానీ ఉన్న ఆస్తి అంతా కూడా పట్టుకుపోయారు. 50 లక్షలు, సుమారు 40 నుంచి 45 లక్షలు విలువైన ఆస్తి అంతా కొల్లగొట్టుకోరంటూ కూడా అలివేని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాము.